నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వేలం కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధికంగా పొగాకు తిరస్కరణలు జరుగుతున్నాయని రైతులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మేకపాటి విక్రమ్ రెడ్డి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనవసర తిరస్కరణలను నిలిపివేసి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ముందుగా మన డీసీపల్లి బోర్డులో రిజిస్టర్డ్ పొగాకు రైతులు వచ్చి దాదాపు 2000 మంది. వాళ్ళ కింద 1700 బార్నీలు. వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి పంట వేయడానికి అవకాశం. గట్టిగా వేస్తే ఎకరాకి 6 క్వింటాలు వచ్చే పరిస్థితి. మీరందరూ ఈ విధంగా కష్టపడి ఈ ప్రాంతమే కాకుండా ఇంకా 11 ఆప్షన్ బోర్డులు ఉన్నాయి. టోటల్గా మన రాష్ట్రంలో 16 ఆప్షన్ బోర్డులు ఉన్నాయి. మీరందరూ కష్టం చేస్తే ఈ దేశానికి దాదాపు 240 మిలియన్ టన్నులు పొగాకు పండిస్తారు. దీనివల్ల మన కేంద్ర ప్రభుత్వానికి 75,000 కోట్లు ఆదాయం. 75,000 కోట్లు అంటే మీరు చేసే కష్టానికి, మీరిచ్చిన పంటతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 75,000 కోట్లు సంపాదన. అట్లాంటిది మొన్న 2 నెలల ముందే మళ్ళీ 10% 18% జిఎస్టీ కూడా పెంచారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆదాయం దాదాపు 1,00,000 కోట్లు దాకా చేస్తారు. ఈ విధంగా మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశం పొగాకు పంటలో 2వ స్థానాన్ని తీసుకొచ్చారు. అంటే మీ కష్టంతో ఈ విధంగా మన భారతదేశాన్ని 2వ స్థానంగా తీసుకొచ్చారు. అంత ఆదాయం ఇచ్చారు. కానీ మీ పరిస్థితి చూస్తే మాత్రం దీనికన్నా బాధాకరం అనేది ఇంకోటి లేదు. గత 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నాకు తెలిసి 280 రూపాయలు తగ్గలేదు, 360 రూపాయల దాకా చేరింది. ఒక సంవత్సరంలో అయితే రికార్డు స్థాపించింది, 450 రూపాయల దాకా తీసుకుంది. కోవిడ్ అనే టైంలో ప్రపంచం మొత్తం ఆగిపోయి ఉంది. అసలు కొనుగోలు అనేది అమ్మడాలు అనేది ఏమి లేకుండా పోయినప్పుడు ఆయన మళ్ళీ దిగి మార్కెట్ ద్వారా రైతులందరికీ నష్టం జరగకూడదని చెప్పేసి దాదాపు ఈ ప్రాంతానికి 200 కోట్ల రూపాయలు కేటాయి. రైతు నష్టపోకూడదు. ఏమైనా కానీ ప్రభుత్వం ఉండేది దేనికి? ప్రజలకే కదా. ప్రజలు బాగుంటే కదా రాష్ట్రం బాగుంటుంది. ఈ పంట దాదాపు మన దేశాన్ని ప్రపంచంలోనే 2వ స్థానం తీసుకొచ్చిన పంటని, దాని పండించే రైతుల్ని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి బాధ్యత కూడా ఉందా లేదా అని అడుగుతుంది. అట్లాంటిది మీరందరూ మన సీఎం గారి దగ్గర పోతే గౌరవ సీఎం గారు 3 మీటింగ్లు పెట్టారు. ఆ వింత పరిస్థితి ఏంటంటే ప్రతిసారి మీటింగ్ పెడితే రేటు తగ్గించారు. ఇప్పుడే మీరందరూ నన్ను ఈ ఆప్షన్ బోర్డులో తీసుకోపోయి కొనుగోలు చేసే వాళ్ళ ద్వారా కొంచెం పరిచయం కూడా చేశారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు, మేమంతా కింద లెవెల్ ఆఫీసర్, మా పైన ఇంకో ఆయన ఉంటాడు, మా పైన ఇంకో ఆయన ఉంటాడు. మాకు ఓన్లీ ఒక మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా వస్తుంది. వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు ప్రకారంగా నేను అమ్ముతున్నాను. మీకు అంత పద్ధతి ఉంటే మా పైన కూడా మా సీఎం గారు ఉన్నారు కదా, ఆయన చెప్పే మాట కూడా వినాలి కదా. ఆయన చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? 2 సార్లు మాట్లాడితే మాత్రం రేట్లు తగ్గించేశారు. మళ్ళీ నో బిడ్ అనేది 30 ఉండేది 37% పెరిగింది. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రేట్లు వాళ్ళు తగ్గిస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగేటట్టు ఏమైనా వ్యవస్థ తీసుకొచ్చారా? ఈ విధంగా చేస్తే రైతులు ఎక్కడికి పోవాలి? ఇంకా రాబోయే రోజులు ఏం చేయాలని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి. ఒకటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా కానీ వర్షం కరువు అనేది ఇప్పుడు దాకా
ఖాయం అని చెప్పేసి అందరికి తెలుసు. 95 నుంచి 2004 దాకా మీరు చూస్తే దాదాపు 7 సంవత్సరాలు వర్షాలు. 2014 నుంచి 19 దాకా చూసుకుంటే దాదాపు 3వ సంవత్సరం వర్షాలు లేవు. ఈ సంవత్సరం 2024 చూస్తే తీవ్రమైన వర్షం లేని కాలం అనేది ఈ సంవత్సరం అనేది జరుగుతుంది. అది నిజమనేది అందరికి తెలుసు కదా. రైతులు నష్టపోతారని కూడా తెలుసు కదా. అది తెలిసినప్పుడు రైతులకు అనేది ఒక 10,000 కోట్లన్న పక్కన పెట్టి నష్టపోయేటప్పుడు అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అది కాకుండా ఇప్పుడు దాకా 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకుంటుంది. ఆ అప్పంతా ఎక్కడ బాధేశావు? దేని మీద ఖర్చు పెట్టావు? దాంట్లో ఒక 2-3% అన్న రైతులు పెట్టచ్చు కదా. అవి ఏమి చేయకుండా ఎవరన్నా పోతే ఆయన గురించి రాస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం. మన స్థానిక మంత్రి గారు కూడా చెప్పారు, ఆయన కూడా చూశారు. వాళ్ళ టీడీపీ నాయకులు చేసిన సంపాదన మన ఆత్మకూరులో దాదాపు 500 కోట్లు దాటిపోయింది. మీ అందరికీ తెలుసు. వర్షం పడకపోతే వాళ్ళకి ఇంకా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రిస్క్ అంతా దొంగేస్తాం. కొండలన్నీ కరిగిపోయి ఉన్నాయి. 500 కోట్లన్నా మాకు ఈ ప్రజలకు ఇస్తే బాగుపడతారు కదా. ఇంత మరి అన్యాయమా? రాబోయే రోజులు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా భయంగా ఉంది. సరే ఒక అనుకుందాం, ఇక్కడ కొంచెం తక్కువే అని ఈ పొగాకు ఆపేయమంటారా? ఆపేద్దాం. లేక ఈ మన హై లెవెల్ కెనాల్ ఉంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి రాజమోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమాలు అదన్నా పూర్తి చేయండి. అది పూర్తి చేస్తే ఈ ప్రాంతానికన్నా కొంచెం నీళ్లు దక్కేదానికి ఉంది. వరి వేసుకోవడానికన్నా అవకాశం ఉంటుంది. వేరే పంటన్నా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే పంట మీద ఆధారం చేసుకుని ఇంతమంది రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. ఈరోజు యాక్చువల్ గా ఇదే మన ప్రాంతమే కాదు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అందరూ కూడా అన్ని టొబాకో బోర్డులు చూడడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ పరిస్థితిని వాళ్ళకి మళ్ళీ రోజులు, ఎందుకంటే పార్లమెంట్ కూడా ఢిల్లీలో మొదలు పెడుతున్నారు కాబట్టి 19వ నుంచి మన ఇబ్బందులంతా అక్కడ కూడా చేర్చేటట్టు మన ఎంపీ ద్వారా కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు చేసే కష్టం దాదాపు ఆదాయం అంతా వచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ దాకా తీసుకుపోయి వీలైతే వచ్చే నెల కానీ వచ్చే 2 వారాల్లో కానీ ఇక్కడ నుంచి రైతులు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్ళి మీ కష్టాలు కూడా చెప్పించి మళ్ళీ ఇది పెద్ద ఎత్తున తీసుకొస్తే కానీ మన బాధలు తక్కువని చెప్పేసి ఈ రోజు నేను గట్టిగా నమ్ముతాను. ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత నాకు ఈరోజు గట్టిగా నమ్మకం వచ్చింది. అందుకు నేను ముందుకు తీసుకుపోయి మీకు సరైన న్యాయం జరిగేటట్టు బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పి నేను అడిగి తెలుస్తూ జై జగన్. శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్రం మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు బాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును. స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ. హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్, హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.